హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. హాయ్ అండి. ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటున్నారా? చూసేయండి మీరే. నేనైతే పొద్దున్న నుంచి కష్టపడిపోతున్నాను. ఇవాళ కష్టపడుతున్నానన్న ఫీలింగ్ అన్న ఉండాలి కదా, అందుకని కష్టపడుతున్నానన్న ఫీలింగ్. చూడండి, చాలా ఈజీగా ఉంది. లాస్ట్లో అనిపించింది కొంచెం కారం. ఇన్ని రోజులు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంది. ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాక నాకు ఎందుకో అమ్మో బాగున్నట్లేదు అని అనుమానం వచ్చేసింది. వెంటనే నేను ఊరుకున్నాను, ఏదో ట్రై చేసేద్దామని పొద్దుటి నుంచి ఇప్పటివరకు ఎండలో పెట్టేసేసాను. ఈ ఎండలో పెట్టకూడదన్నారని మళ్ళీ అప్పుడు మా ఇంట్లో అరుణ ఉంది, ఎండలో పెట్టొద్దండి కలర్ మారిపోద్ది అన్నది. సరేలే అని చెప్పేసేసి వెంటనే తీసుకొచ్చేసి ఇంట్లోనే పెట్టారు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇల్లంతా కూరండి. మీరు నమ్మరు, తలుపులన్నీ తీసుకూర్చున్నా ఇది గాలికి ఎగిరిపోతుందో ఏంటో అర్థం కాలేదు. కానీ అపార్ట్మెంట్లో అవడం వల్ల తప్పట్లేదు, ఇంట్లోనే పెట్టుకోవాలని, చేసేదేమీ లేదు. అందుకని కష్టపడి ఇంట్లోనే పెట్టి ఉంచాను. కొంచెం డోర్ పక్కనైతే ఉంచాను, ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చినా కూడా దబక్కన నేను చూడకపోతే కారం అంతా వాటర్ అయిపోతుంది, నాకు ఇంట్లో దెబ్బలు ఖచ్చితంగా పడతాయి. అంత జాగ్రత్త లేకుండా ఉన్నావా అంటారు. అందుకని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని దీనికి కాపలా కాస్తూ అయితే కూర్చున్నాను. సో ఇప్పుడైతే దీన్ని ఈజీగా ఎలా చేసుకుందామా అనేసి నా దగ్గర అయితే ఇంట్లో కారం జల్లెడ లేదండి. సో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నాకైతే ఓ థాట్ వచ్చేసింది. మన ఇంట్లో జ్యూసర్ జార్ ఉంటుంది కదా, జ్యూసర్ జల్లెడ. ఆ జల్లెడని బకెట్కి సరిపడా పెట్టేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్నాను. మరీ ఎక్కువ కాదండి, నాకు చేయి నొప్పి ఉంది, ఎక్కువ పని అయితే చేయలేను. సింపుల్గా ఇలాగా ఎంత నీట్గా వచ్చేస్తుందో. అలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను, కొంచెం ఇలాగా అలా ఉన్నదాన్ని కొంచెం ఇలా కదిలించేస్తున్నాను. సరే, ఇదంతా ఇప్పుడు నేను వత్తటం అయితే అవ్వట్లేదు, ఎందుకంటే ఒక చేత్తో వీడియో ఒక చేత్తో ఇలా చేయడం అవ్వట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి దీన్ని అయితే ఒక కవర్లో పోసుకుంటున్నాను. తర్వాత చేసేద్దాంలే, ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉంటాను కదా, అంతా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నట్టుగా ముందైతే సింపుల్గా ఫాస్ట్గా ఈజీగా అవ్వాలనేసి అవగొట్టేద్దాం. మళ్ళీ పిల్లలు వస్తే ఏం చేస్తారు ఇక చెప్పనక్కర్లేదండి, వాళ్ళు తుమ్మాలి. ఇప్పటి వరకు నేను తుమ్ముతూనే ఉన్నాను. అందుకని చూశారు కదా, జల్లెళ్ళు లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అని నాకు ఇవాళ క్లారిటీ వచ్చేసింది. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇలాగా. ఏంటంటే ఇక్కడ సిటీ అవటంతో ఎవరిని ఏమీ అడగలేమండి. కానీ పిండి జల్లెడు అయితే ఎవరింట్లో అయినా కామన్గా ఉంటుంది. కానీ కారం జల్లెడు ఉండదు కదండి. మరీ పిండి జల్లెడలో వేసేస్తే కారం మరీ మెత్తగా అయిపోతుంది. అంత మెత్తగా అంటే కష్టం కదా. అందుకని నేను జ్యూస్ జల్లెడ అయితే తీసుకున్నాను. ఇది జ్యూస్ కొన్నాను, కానీ జ్యూస్ చేసింది ఏనాడో లేదు, చూస్తూ కూర్చుంటాను. కానీ నాకు ఈ విధంగా అయినా పనికొచ్చింది అని ఇవాళైతే సాటిస్ఫై అవుతానండి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇది మాత్రం నిజంగానే ఈ బేసిన్కి వచ్చేసింది కారం అంతా. సో నేను కొంచెంగా తీస్తూ ఎక్కువ వేసుకోవట్లేదండి, కొంచెమే వేసుకుంటున్నాను. గాలి అయితే విపరీతంగా వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చేస్తుంది. గాలి వస్తే తుమ్ములు ఆపకుండా వచ్చేస్తున్నాయి. అందుకని కొంచెం స్లోగానే బకెట్లోనే పెట్టి ఉంచేసాను, అందుకే బయటికి కూడా రానివ్వట్లేదు. ఈసారి మరీ పెద్దవి వచ్చినప్పుడు ఒక హ్యాండ్తో చేసే పనులు ఇలాగే ఉంటాయి అన్నీ. మనకు మధ్యలో వీడియో చేసుకోవాలి కదా, అందుకని ఈ పనులన్నీ ఇలా చేస్తున్నాను. ఎంత ఈజీగా కారం జల్లించుకోవచ్చని నాకు ఇప్పుడే అర్థమైపోయింది. ఆల్మోస్ట్ అయితే ఎండింగ్కి వచ్చేసింది అనుకుంటామా. ఎక్కువ పోసుకుందామని చూడండి, ఒక్క సెకండ్లో అయిపోయింది. ఎలాగైతే ఎక్కువ పోసుకుంటే దాని మీద చాలా కష్టపడాల్సి వస్తుంది, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా అయితే ఇంకేముందిలేండి, కారం మొత్తం అయిపోయింది. ఇలా అనమాట. ఇంత ఈజీగా అయితే చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసిందండి. మీరు కూడా ఎప్పుడైనా జల్లెడు లేదని ఫీల్ అవ్వకుండా ఇలా ట్రై చేస్తానంటే చేయండి,
చాలా ఈజీగా. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని వాడుకోవాలండి, ఏదో ఒక రూపాయినా కాకపోతే ఇంకో రూపాయినా. కారం అయితే నాది పట్టడం అయిపోయింది, ఇంకా ఈ కొంచెమే కదా, ఒక్క నిమిషం కూడా పట్టదు. అమ్మో మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకా ఆగవు, మళ్ళీ స్టార్ట్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇదనమాట ఈజీగా ఎలా చేసుకోవాలి. ఇదిగోండి ఈ బకెట్ కారం అయితే అలా పట్టేసేసాను, ఊరు నుంచి తెచ్చేసాను ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు అక్కడేమో ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉంది, ఇక్కడ బయటికి తీసేసరికి ఒక్కరోజుకే నాకు ఇట్లా అనిపించింది. అంటే ఫ్రిడ్జ్లో ఉండి ఉండి గడ్డల్లాగా ఉంది. సరే దాన్ని నేను కొంచెం ఒకసారి మళ్ళీ కదిలిస్తే ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది అనేసి ఆరబెట్టి తీసుకున్నాను. ఇదనమాట విషయం. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.